జన్మేజయుడు మరెవరో కాదు, సాక్షాత్ అర్జునుని యొక్క మునిమనోడు. అంటే అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్, పరీక్షిత్ కొడుకు వచ్చేసి మన జన్మేజయుడు. జన్మేజయుడు వ్యాస మహర్షితో నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను, ఇప్పుడు అడుగుతాను అని. మీరు భీష్మ పితామహులు కలిసే కదా మా తాత వాళ్లకు రాజ్యాలు పంచిపెట్టారు. ఎవరి రాజ్యం వాళ్ళు పాలించుకొని ఆనందంగా ఉండొచ్చు కదా, ఇంత కక్ష సాధింపులు దేనికి? ఆనందంగా గడపవలసింది పోయి వీళ్ళని వాళ్ళు చంపుకొని అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధానికి కారకులయ్యారు. ఏదైనా సమస్య ఉంటే మీరు పరిష్కరించవచ్చు కదా. జన్మేజయుడు అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి సభలోని వారంతా వ్యాస మహర్షి వైపు చూశారు. వ్యాస మహర్షి మాత్రం తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడి వైపు చూశాడు. జరిగిన విషయం ఏమిటో ఈ సభలోని వారందరూ తెలుసుకోవాలి. వైశంపాయన, మన మహాభారతం వినిపించు అన్నాడు వ్యాస మహర్షి. వైశంపాయనుడు సభలోని పండితుల వైపు చూశాడు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇక మహాభారతాన్ని వినిపించసాగాడు. ఫ్రెండ్స్, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.